మనమే ప్రభావం ఎలాగైపోతామండి. ఎంతసేపు అయితే అనుమానం ఉంటుందో అంత దూరంగా ఉంటాం. మరి మనం వెధవ కూడా అంటే వీ వాంట్ లివ్ యాజ్ ఎ వెధవ అనమాట. మా వెధవ కూడా పరబ్రహ్మ ఏమిటి, పరబ్రహ్మాన్ని మీరు పిలిచేయాలి. ఎక్కడ మనకి ఎవరు ఉపదేశం ఇచ్చినా సరే, జీసస్ క్రైస్ట్ ఇచ్చిన, శ్రీకృష్ణుడు ఇచ్చిన, శంకరాచార్యుల వారు ఇచ్చిన, ఎవరు ఇచ్చినా సరే ఇదే మంత్రాన్ని ఇచ్చారు. ఈ సర్వమునందు నేను వ్యాపించాను, ధ్యానం చేసుకోమన్నారు. ఈ ఆకాశం వాయువు ఎలాగైతే ఉన్నదో అలాగే ఈ సమస్తమైనటువంటి యందు వ్యాపించి ఉన్నారు, ధ్యానం చేసుకోవచ్చు. ఈ సమస్త జీవరాశులు నా యందు ఉన్నారు, ధ్యానం చేసుకున్నా ఏం తప్పలేదు. చీగ కొన్నాళ్ళకి యూ స్టార్ట్ బికమింగ్ పరబ్రహ్మం యొక్క తాదాత్మ్యం వస్తుంది. ఆ మెడిటేషన్కి కావాల్సినటువంటిది రోజు పొద్దున సాయంత్రం కంపల్సరీ కొంచెం మెడిటేట్ చేయాలి. ఆ మెడిటేషన్ బుద్ధిస్టులు ఏమని చెప్తారు, మెడిటేట్ వైడ్ అని చెప్తారు. మనం మెడిటేట్ అబ్సల్యూట్లోకి వెళ్తుంది, యాక్చువల్గా వైడే అవుతుంది. ఆయన చెప్పినట్లు బుద్ధుడు చెప్పింది, వెళ్ళగా ధ్యానమునందు వెళ్ళగా ఏమీ లేనటువంటి స్థితి వస్తుంది. ఆ స్థితి వచ్చినప్పుడు మాత్రమే పరబ్రహ్మంతో సంపర్కం వస్తుంది. The absolute consciousness, they tell us, behind phenomena which is only termed unconscious in the absence of any element of personality, transcends human concepts. Man unable to form one concept except in terms of empirical phenomena, he is powerless from the very constitution of his being to raise to the wheel that shrouds the majesty of the Absolute. Only the liberated spirit is able to faintly realize the nature of the source, whence it sprung from, and whither it must eventually return. పరబ్రహ్మం అని చెప్పేది, అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అని చెప్పేది మనం ఏదైతే చెప్తున్నామో మన మనసుతో దీన్ని అదే చెప్తున్నది ఆవిడ. మామూలు అయినటువంటి మానవుడు దాన్ని సెన్స్ చేయలేడు. మాస్టర్స్ అయినటువంటి వారు, ధ్యాని బుద్ధాస్ అయినటువంటి వారు, మాస్టర్స్ కంటే చౌహాన్స్ ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి వారు ఈ రోజు వరకు దాన్ని తెలుసుకోవడం కోసం ధ్యానం చేస్తుంటారు. మనం ఎక్కడ చూసుకోం. అయితే ఏదో ఒకటి ఉంది, దాన్ని ధ్యానం చేసుకోవాలి, అక్కడ రిలీజ్ అని తెలుసుకోవడం కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మనం చదువుతున్నాం. నేను ఎంతసేపు చెప్పినా సరే ఏమిటో తెలిసినట్టుగా ఉంది, తెలియనట్టుగా ఉంటుంది, అలాగే ఉంటుంది అన్నాడు. ఎవరికి? మాస్టర్స్కి అలా ఉంటుంటా. ఇది ఎవరు చెప్తున్నది. యాజ్ టు ది హైయెస్ట్ ధ్యాని చౌహాన్, however, can but bow in ignorance before the awful majesty of the absolute being. And since even in that culmination of conscious existence, the merging of the individual in the universal consciousness, to use a phrase of the finite cannot conceive the infinite. Master గారు ఇచ్చినట్టుగా మంత్రం. The finite cannot conceive the infinite, nor can it apply to it its own standard of mental experience. How can it be said that the unconscious or the absolute can have been instinctive impulse or hope of attaining a clear self-consciousness? ఇది మంత్రం. A finite can never know the infinite. మనం ఎవరి గురించి మాట్లాడుతాం? ఇన్ఫినిట్ గురించి మనం ఉండే ఫైనైట్ మైండ్తోనే, ఫైనైట్ సెన్సెస్తోనే మనం తీసుకున్నాం. ఇంపాసిబుల్, ట్రై చేయకండి అన్నాడు. కానీ ఇది పాసిబుల్ అంటే పాసిబుల్ అంట. అదే అబ్సల్యూట్గా తెలివి తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో మనం కాంటాక్ట్ చేసేదాన్ని అంట.
ఎప్పుడు? డ్రీమ్లెస్ స్లీప్. దీని ముందు శ్లోకంలో వచ్చింది, మర్చిపోయి ఉంటారు. ద డ్రీమ్లెస్ స్లీప్లో నువ్వు కాంటాక్ట్ చేసే దాన్ని, ఆ ఉండే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆయన దగ్గర నిద్రపోతుంటాడు. పాపం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. ఒక చిన్న శాంపుల్ నాటి తెచ్చి మనకి ఏమిటి తెలుస్తుందంటే ఏం తెలిసింది, నిద్రలోని బాగా డీప్గా వెళ్ళాను, చాలా బాగా నిద్రపోయి నిద్ర గురించి ఏం తెలిసిందంటే ఏం తెలియదు సార్, మీరు ధ్యానం చేసిన అంతే అన్నాడు. ఈ అబ్సల్యూట్ గురించి ధ్యానం చేశాను సార్, కానీ అక్కడి నుంచి ఈ కాజ్ అంతా వస్తున్నది అనేటువంటిది ఆ మాయా ప్రకృతి గురించి మనం నేర్చుకుంటాం ఇవన్నీ కూడాను. బట్ దాని దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నము, ధ్యానము నిరంతరము చేయాలనే మన పరమాత్మ. అదేనా? అది అందదు, దాన్ని పట్టుకోవాలి. ఎవరికి అందదు? మన సూర్యుడికి అందొద్దా? సూర్యుడి యొక్క గురువులుగా ఇంకా అందలేదు. వాడు కూడా అది ఏమిటి ఉంటుందో అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అర్థం చేసుకునేది ఏమి ఉండదు అన్నాడు. ఏం చేద్దంటే ఫైన్, ఇట్ కెన్ నెవర్ నో ది ఫైన్ ఫ్లైట్. అది అవటం అనేటువంటి ఉంటుంది. అది ఎప్పుడు అవుతాం? రాత్రి నిద్రపోతున్నప్పుడు శాంపుల్గా ఉంటుంది. అదేంటి, అది ఏం తెలిసింది? ఏం తెలియదు. అది పరమార్థము, అది అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అంటే, అది పరమాత్మ అంటే, అదే పరబ్రహ్మం అంటే. ఈ వేదాంతి would never admit that this, and the occultist would say that it applies perfectly to the awakened Mahat, the universal mind already projected into the phenomenal world as the first aspect of the changeless substitute, but never to the later. Spirited matter or Prakriti and Purusha are but the two primeval aspects of the one and second, as we are taught. ప్రకృతి ముందా పురుషుడు ముందా ఏమి తీసిపెట్టండి అన్నాడు. ప్రకృతి పురుషుడు దిగి వచ్చేటప్పుడు ఒకటిగానే ఉంటారు, ఒకటిగానే చూడమన్నాడు. వాగర్ధావ సంపృక్తో బ్యూటిఫుల్ శ్లోకం రాశాడు. వాగర్ధేవ సంపృక్తో అవిగ్ధ ప్రతిపత్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర. ప్రకృతి అనేటటువంటిది అబ్సల్యూట్ గా పరబ్రహ్మ. ఇందాక నేను చెప్పిన ఆలయముగా ఈ సృష్టిని దిగి రావడానికి కావలసినటువంటి మాయను కానీ ఆయన ద్వారా ప్రకృతిని ఏదైతే చేస్తూ ఉంటాడో అది ఆయన కంటే వేరు కాదు, రెండు ఒకటే. మునిపి ఇది ధ్యానం చేసుకోండి. ఆ స్థితిలో నుంచి క్రియేషన్ వస్తుంది. క్రియేషన్ నుంచి ఆయన ద్వారా వచ్చే ప్రకృతి ఆయనకంటా డిఫరెంట్ కాదు, ఆయనే ఉంటుంది. అలాగే మన ద్వారా వచ్చే ప్రకృతి మనమే ఉంటాం. ఎప్పుడైతే ఈ ధ్యానమనందు ఉంటాం, ఎప్పుడైతే మనం సంస్కరిస్తుంటాం, ఎప్పుడైతే ఉంటుందో మన ప్రకృతి యందు మార్పులు, బిహేవియర్ యందు మార్పులు రావడం మొదలు పెడతాయి. ఇప్పుడు వీలవుతుంది మన ప్రకృతి పోయి భగవంతుని యొక్క ప్రకృతి మన యందు ఆపాదింపబడుతూ ఉంటుంది. మీ ప్రకృతి మీరు మార్చుకోవడం కాదు, కానీ ఎప్పుడైతే భగవంతునికి భక్తి శరణ పొందుతారు, ఒక గురువు యొక్క శిష్యుడై 14 ఏళ్ళు ఉండేటప్పుడు మాట్లాడే మాట విషయంలో కూడా గురువు యొక్క స్పర్శ వాడి మీద కనిపిస్తుంది. నడిచే విధానంలో, ఆలోచించే విధానంలో గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటాం మనం. డెఫినెట్గా గురువుకి పాదాలకు సమర్పణ చెందితే ఆ గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీడి యొక్క దాంట్లో ఉంటుంది. గురువు ఏదైతే సంకల్పిస్తాడో వీడి మైండ్ ద్వారా వర్క్ చేసి వీడికి అర్థం కాని విషయాలు కూడా గురువు అర్థం చేసేట్టు చేయించగలడు. భౌతికంగా